హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నేను మీ రూపలావణ్యాని. ఈరోజు మీ ముందుకి మరో కొత్త వన్ డే స్టోరీతో వచ్చేసానండి. ఎలా ఉందో ఈ చివర్లో కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. సంధ్యా సమయం. ఆకాశంలో నారింజ రంగుల మేఘాలు అల్లుకుంటున్న వేళ ఆ లగ్జరీ మ్యారేజ్ హాల్ అంతా కళ్యాణ శోభతో వెలిగిపోతోంది. భారీ క్రిస్టల్ లైట్ల వెలుతురులో బంధుమిత్రుల కోలాహలం, కొత్త బట్టల సువాసనలతో ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పెద్ద ఫంక్షన్ హాల్ మధ్యలో ఏర్పాటు చేసిన వేదికపై అందరి కళ్ళు ఒకే చోట ఆగిపోయాయి. అదే వేదికపై పూజలో కూర్చుని ఉన్న కార్తీక్. 6 అడుగుల నిలువెత్తు రూపం, ప్రతి కండరం జిమ్‌లో చెక్కిన శిల్పంలా ఉండే పెర్ఫెక్ట్ మస్కులైన్ బాడీ. ఏ ముఖంలో అయితే ఎప్పుడూ ఒక గంభీరమైన సీరియస్‌నెస్ ఉంటుందో, ఆ మొండిగటం ఇప్పుడు పెళ్లిపీటల మీద కూర్చుని ఉన్నాడు. చూడ్డానికి ఒక సినిమా హీరోలా ఉంటే, అతని గురించి తెలిసిన అందరికీ ఎవరికీ తలవంచని ఒక యంగ్ బిజినెస్ టైకూన్‌లా కనిపిస్తూ ఉంటాడు. తన కంపెనీ, టార్గెట్స్ తప్ప వేరే లోకం తెలియని ఆ కార్తీక్ ముఖంలో పెళ్లి టెన్షన్ కంటే ఇప్పుడు ఈ తనతో ముగుస్తుందా అనే అర్జెంట్ లుక్ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో సరిగ్గా వాళ్ళ పక్కనే అలంకరించబడిన గదిలో నుంచి అడుగు పెడుతుంది వర్ష. ఆమె సౌందర్యం చూసేవాళ్ళ మతి పోగొట్టేలా ఉంటుంది. అప్సరసలా తయారైన ఆ అల్లరి పిల్ల పసుపచ్చని పట్టుచీరలో ఒక మెరుపు తీగలా మెరిసిపోతూ ఉంటుంది. ఆమె అందాన్ని వర్ణించాలంటే మాటలు చాలవు. కళ్ళు అచ్చం కలువరేకుల్లా ఉంటే, ఆ లోతైన కళ్ళల్లో ఏవో భావాలతో అందరినీ కవ్విస్తూ ఉంటాయి. ముక్కు సూదిగా ఉండి ఏదో ఒక శిల్పి చెక్కిన బొమ్మలా పెర్ఫెక్ట్‌గా ఉంటే, పెదాలు అచ్చం పండిన దొండపండులా ఎర్రగా, ముద్దుగా కదిలిపోతూ ఉంటాయి. శంఖంలాంటి ఆ మృదువైన మెడ సొగసు చూసేవారికి మైకం తెప్పిస్తుంది. కరెక్టైన కొలతలతో ఒక నాజూకైన తీగలా, అచ్చమైన అందాల బొమ్మలా ఉంటుంది వర్ష. కానీ బయట ప్రపంచం తెలియని వర్షలో పెళ్ళన్నా, భర్త, కాపురం అన్నా చాలా భయం. అందుకే అందులో కార్తీక్ అంటే మహాభయం. అయినా కూడా తండ్రి కోసం ఇప్పుడు ఈ పెళ్లిని ఒప్పుకుంటుంది. మరి విభిన్న ధృవాలలో ఉన్న వాళ్ళిద్దరికీ ఈ పెళ్లి ఈ పెళ్లి ఎలా కుదిరింది? అసలు ఈ సంబంధం వెనుక పెద్దల మాటేంటి? తెలుసుకుందాం, వచ్చేయండి. కొన్ని రోజుల క్రితం కార్తీక్ వాళ్ళ నాన్న జగన్నాథరావు గారు, వర్ష వాళ్ళ నాన్న రమేష్ గారు ప్రాణ స్నేహితులుగా ఉండి ఒకసారి కలుస్తారు. కార్తీక్ ఏమో బిజినెస్‌లో పడి అసలు పెళ్లి గురించే ఆలోచించడం మానేస్తాడు. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు డాడీ. నా బిజినెస్ సామ్రాజ్యాన్ని ఇంకా పెద్దది చేయాలి. ఇదే నాకున్న ప్రెజెంట్ ఎయిమ్, టార్గెట్ అని ముఖం మీదే చెప్పేస్తాడు కార్తీక్. అతని మాటలకి కంగారు పడిన జగన్నాథరావు గారు రమేష్ గారి దగ్గరికి వెళ్తారు. చూడ్రా రమేష్, మా వాడికి ఏ లోటు లేదు కానీ జీవితంలో ఒక తోడంటూ ఉండాలి కదా! అలాంటిది అసలు పెళ్ళే ఇంట్రెస్ట్ లేదు అంటున్నాడు. మీ అమ్మాయి వర్ష చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందే పెరిగింది కదా! తనకైతే మా వాడిని ఎలా దారిలో పెట్టాలో కూడా తెలుసు. మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా ఇస్తావా? ప్లీజ్ రా! నేను ఇప్పటి వరకు నిన్నేమీ అడగలేదు. ఇదే నా మొదటి కోరిక అంటారు. దానికి రమేష్ గారు చిన్నగా నవ్వి, అది అడగాలారా? నాకు మా వర్షకి కార్తీక్ లాంటి మంచి అబ్బాయి భర్తగా రావాలని కోరికరా. కానీ మీ వాడికి కోపం ఎక్కువ. నా కూతుర ఎక్కువగా వాగే తింగరి పిల్ల. ఈ అల్లరి పిల్ల మీ వాడికి సెట్ అవుతుందా అని చిన్న డౌట్ అంతే. వాడసలు నా కూతుర్ని భరించగలడా పాపం అంటారు. అదంతా నాకొదిలే రమేష్. నా కోడలి రాకతో ఆ మొండిగటాన్ని దారిలో పెట్టిస్తా. వాళ్ళే సరైన జోడీ అవుతారు. చూస్తుండు అని ఇద్దరు పెద్దలు డిసైడ్ అయిపోతారు. వర్షకి ఈ విషయం చెప్పినప్పుడు అప్పటికే చాలాసార్లు ఫంక్షన్లలో కార్తీక్‌ను, అతని కోపాన్ని, సీరియస్‌ను చూసిన ఆమెకి గుండె వేగం ఒక్కసారిగా భయంతో పెరిగిపోతుంది. కానీ తండ్రి మాటకి నో చెప్పలేక ఒప్పుకుంటుంది. ఇంకా కార్తీక్ కూడా రమేష్ గట్టిగా చెప్పేసరికి నో చెప్పడానికి కూడా పెద్దగా రీజన్ లేక, పెళ్ళయ్యాక ఆ అమ్మాయితో మాట్లాడొచ్చులే,
ఇప్పుడే నాకిష్టం లేదు, దూరంగా ఉండి టైం తీసుకో అని చెప్తే తనే ఒప్పుకుంటుంది అని ఇప్పుడు పెళ్లికి ఒప్పేసుకుంటాడు. అలా ఇప్పుడు ఇరు పెద్దల అంగీకారంతో, బంధువుల దీవెనలతో ఆ పెళ్లి ఘనంగా జరుగుతూ ఉంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే, "అమ్మాయి, అబ్బాయి చేతిలో చేతిని పెట్టి ఈ నీటిని వదులు తల్లి" అంటారు పంతులు గారు. వర్ష భయంతో కంగారు పడుతూనే వణుకుతున్న ఆమె చేతిని అతని చేతిలో పెడుతుంది. అదంతా కార్తీక్ చూసినా కూడా పెద్దగా పట్టించుకోకుండా కేవలం అతని చేతిని మాత్రమే ఆమెకి అప్పగించేసి ఎప్పట్లాగే అతని గంభీరమైన చూపులతో వర్ష వైపు చూస్తూ ఉంటాడు. ఆ కళ్ళల్లోని సీరియస్నెస్ కి, ఇంటెన్సిటీకి వర్ష గుండె వేగం మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోతుంది. చివరికి మంగళ వాద్యాల నడుమ కార్తీక్ ఆమె మెడలో ఆ పవిత్రమైన తాళి కట్టే సమయం ఆసన్నమవుతుంది. 6 అడుగుల ఆ పొడుగు అందగాడు తనకన్నా చాలా పొట్టి పిల్ల అయిన వర్ష కోసం కొంచెం వంగి ఆమె మెడలో 3 ముళ్ళు వేస్తాడు. ఆ స్పర్శ తగలగానే వర్ష ఒళ్ళంతా ఒక్కటే జలధరిస్తుంది. పెళ్లితంతంతా ముగిసి ఇద్దరూ పీటల మీద నుంచి లేచాక బంధువులందరూ వచ్చి వాళ్ళని ఆశీర్వాదం చేస్తూ ఉంటారు. కానీ కార్తీక్ మాత్రం ఎప్పట్లాగే ఒక సీరియస్ లుక్తో, డాడీ, పెళ్ళైతే అయిపోయింది కదా, రేపు మార్నింగ్ కంపెనీలో నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది డాడీ, ప్లీజ్, నేను వర్క్ చేసుకోవాలి, ఆఫీస్ ఫైల్స్ అన్ని చూసుకోవాలి, నేనొక్కడనే కదా, తప్పదు, ఇప్పటి వరకు అయితే మీకు నో చెప్పలే కదా, ఇంక నన్ను వదిలేయండి అని వెంటనే ఫోన్ తీసి బిజినెస్ కాల్స్ మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలు పెడతాడు. అది చూసిన వర్ష కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవవుతాయి. ఏంటి మనిషి, పెళ్ళైన వెంటనే కనీసం గంట కూడా కాకుండానే మళ్ళీ ఆఫీస్ అంటున్నాడు అని మనసులోనే అనుకుంటూ ఆ గరుకైన గుండెను తన వైపు ఎలా అయినా రానివ్వకూడదు అని మనసులో గట్టిగా ఫిక్స్ అయిపోతుంది ఈ అల్లరి పిల్ల. జగన్నాథ్ గారికి భార్య కూడా ఇందులోనే చనిపోవడంతో వర్ష తల్లిదండ్రులే వచ్చి ఆమెతో జగన్నాథరావు గారి ఇంట్లో గృహప్రవేశం దగ్గరుండి చేయించి అంతా సెట్ అయ్యాక శోభనంకి అమ్మాయిని పంపిస్తారు. గదిలోకి వెళ్ళినా కూడా కార్తీక్ వర్క్ చేసుకుంటూ కనిపించేసరికి, అమ్మయ్యా, నా దగ్గరికి ఇప్పట్లో రాకు, అసలు నాకు నీతో పెళ్ళే ఇష్టం లేదు అని చెప్పే అవసరమే రాలేదు, అతనికి ఈ పెళ్లి ఇష్టం లేనట్టుంది, అందుకే హాయిగా కూర్చుని వర్క్ చేసుకుంటున్నాడు అని హాయిగా పడుకునేలోపు కార్తీక్ వచ్చి ఆమె పక్కనే బెడ్ పైన పడుకుంటాడు. ఉలిక్కిపడి లేచి కూర్చునిపోయి చిటిక వేస్తూ, ఓయ్, హలో, ఇక్కడ పడుకుంటున్నారేంటి, అక్కడ, అదిగో ఆ సోఫాలో పడుకో అంటూ గట్టిగా అరుస్తుంది వర్ష. వాట్, ఏమన్నావు, మళ్ళీ అను అనేసరికి ఒక్కసారిగా అతని గొంతుకి భయపడుతూ వెనక్కి జరుగుతుంది వర్ష. కానీ కార్తీక్కి ఆమె ఒక్కసారిగా కోపం పెరిగిపోయి ముందుకు జరిగి ఆమె చేతిని మెలితిప్పి, ఇది నా బెడ్రూమ్, గట్టిగా చెప్పాలంటే ఇది నా బెడ్, కావాలంటే నువ్వు అక్కడ పడుకో, నాకు నిద్రొస్తోంది, డిస్టర్బ్ చేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ ఆమెని దారుణంగా కిందకి తోసేసి మరి బెడ్ పైన హాయిగా పడుకుంటాడు. కింద పడిన మెల్లిగా ఏడుస్తూ లేచి అక్కడే ఉన్న సోఫాలో వెళ్ళి పడుకుంటుంది. కానీ మనసులో మాత్రం, దొంగ సచ్చినోడు, వీడేంటి ఇంత మొండిఘటంలా ఉన్నాడు, వీడితో ఎలా వేగాలో ఏంటో, అనవసరంగా నాన్నకి ఓకే చెప్పేశాను, అప్పుడే మొహమాట పడకుండా వీడు నాకొద్దు డాడీ అని నేను నో చెప్పేసి ఉండాల్సింది అని తనను తానే తిట్టుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది వర్ష. మర్నాడు కిందన హాల్లో ముగ్గురు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే కార్తీక్, వర్ష కూడా ఒకరిని ఒకరు కోపంగా చూసుకుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గరే కూర్చుంటారు. రమేష్ గారు అంటే వర్ష వాళ్ళ నాన్న, సరే నాన్న, నేనింకా బయలుదేరుతానురా, అమ్మాయి అల్లుణ్ణి జాగ్రత్తగా చూసుకో, మేమింకా వెళ్ళొస్తాం అంటూ కూతురు వైపు చూసి వెళ్ళొస్తామంటుంటే వాళ్ళ అమ్మా నాన్న అప్పుడే వెళ్ళిపోతున్నారు అనగానే మనసులో చెప్పలేనంత భయం కలుగుతూ ఉంటుంది వర్షాకి. పైకి చెప్పలేక కళ్ళ నిండా నీళ్లతో వాళ్ళ అమ్మని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకురా ఏడుస్తావు, మన ఇల్లు కూడా ఇక్కడికి దగ్గరే కదా,
కావాలంటే అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాం. అయినా అంకుల్ వాళ్ళు నీకు ఎప్పుడు తెలుసు కదరా! అందులో కార్తీక్ కూడా నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నవాడే. కొత్తేం కాదు కదా! ఇంకెందుకమ్మా భయం? అంటూ వాళ్ళ అమ్మ కూడా ఓదార్చి మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వర్ష తల్లి, ఇది నీ ఇల్లమ్మా! ఎందుకు అంత భయపడిపోతున్నావు? కాకపోతే పెళ్లి హడావిడిలో నా వర్క్స్ అన్ని పెండింగ్‌లో ఉండిపోయాయి కదరా! అర్జెంట్‌గా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలి. ఉదయమే అక్కడ బ్రాంచ్ నుంచి కాల్స్ వస్తున్నాయిరా. ఇప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదు. అయినా కూడా మరి నాకు తప్పట్లేదు. ఒకే ఒక్క నెల రోజులు అక్కడే ఉంటాను. మీ ఇద్దరికీ కూడా ఎలాగో ఇప్పుడే కదా పెళ్ళయింది. ఏకాంతంగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అందుకే వెళ్తున్నా. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అవసరమైతే మాత్రం వెంటనే నాకు కాల్ చెయ్యి నాన్నా అంటూ కొడుకుకి, కోడలికి చెప్పేసి నవ్వుతూ వెళ్ళిపోతారు జగన్నాథరావు గారు కూడా. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరి లైఫ్స్ మారిపోతాయి. కార్తీక్ ఉదయం అనగా ఆఫీస్‌కి వెళ్తే, ఎప్పుడో మీటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని, నైట్ పడుకునే టైంకి ఇంటికి రావడం, డిన్నర్ చేయడం, పడుకోవడం అతని టైమ్ టేబుల్ అయిపోతుంది. పాపం ఉదయం నుంచి నైట్ వరకు వర్ష మాత్రం ఇంట్లో ఒంటరిగానే ఉండిపోతుంది. మొదట్లో ఏం చేయాలో తెలియక ఒంటరిగా చాలా భయపడిపోతే, తర్వాత నుంచి తనకి ఎంతో ఇష్టమైన ఆర్ట్ వర్క్‌ని పేపర్ మీద పెట్టి టైమ్ పాస్ చేస్తూ గడిపేస్తూ ఉంటుంది వర్ష. ఇంటి నిండా మెయిడ్స్ ఉన్నా కూడా చిన్న చిన్న వర్క్స్‌లో ఆమెకి హెల్ప్ చేస్తుంటే, ముందు నుంచి నేర్చుకున్న వంట మాత్రం తనే చేస్తూ, మిగిలిన ఇంట్లో పనులన్నీ మెయిడ్స్‌తో చేయిస్తూ ఇల్లంతా క్లీన్‌గా ఉంచడం ఆమె పని అయిపోతుంది. అది తప్ప ఆమె జీవితంలో వేరే కాలక్షేపం కూడా ఉండదు. కార్తీక్ ఆమెని పూర్తిగా పట్టించుకోకుండా వదిలేస్తాడు. వర్ష కూడా కార్తీక్ అంటే ఉన్న భయంతో అతని దగ్గరికి వెళ్లకుండా దూరంగానే ఆగిపోతుంది. కానీ ఒకరోజు ఇద్దరూ ఒకే గదిలో పడుకోవడంతో మెల్లిమెల్లిగా కార్తీక్ వర్ష వైపు చూడాలన్న ఆకర్షణ అతనికి కలుగుతూ ఉంటుంది. ఒకరోజు గదిలోనే ఉండి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఎదురుగా ఉన్న వర్షనే ఎందుకో తెలియకుండానే మాటిమాటికి చూస్తూ ఉంటాడు కార్తీక్. వర్ష బట్టలన్నీ మడతపెడుతూ సర్దుతూ ఉంటే వెనక నుంచి ఆమెను చూస్తున్న కార్తీక్‌కి అతని కళ్ళు పచ్చగా బ్లౌజ్‌కి, చీరకి మధ్యలో ఉన్న ఆమె నడుము భాగంపై కళ్ళు పడతాయి. చూపు తిప్పుకోలేనట్టుగా ఉంటుంది ఆమె అందం. అప్పటి వరకు పెళ్ళయి నెల రోజులు గడుస్తున్నా వర్క్ టెన్షన్‌లో పడి పూర్తిగా ఆమెని నిండుగా ఒక్కసారి కూడా అతను చూసిందే లేదు. ఇది బక్క పర్సనాలిటీగా కనిపిస్తున్నా, కొలతలు మాత్రం కరెక్ట్‌గా ఉన్నాయి. షేప్స్ కూడా అన్నీ బానే ఉన్నాయి అని మనసులో అనుకుంటూ ఉంటే, ఒక్కసారిగా ఏవో మాటలు వినిపించి వెనక్కి తిరిగి అతన్నే షార్ప్‌గా చూస్తుంది వర్ష పాప. వెంటనే చప్పున ల్యాప్‌టాప్ పైకి అతని కళ్ళను తిప్పేసి ఏమీ జరగనట్టే ఉంటాడు కార్తీక్. ఇప్పుడు మీరేమైనా అన్నారా? అంటూ కాస్త కోపంగా అడుగుతుంది వర్ష. ఆమె వైపు కూడా కనీసం చూడకుండా, లేదే! ఏ? నీకేమైనా నా మాటలు వినిపించాయా? అంటూ పొగరుగా అడుగుతాడు కార్తీక్. వెంటనే కోపంతో మూతి తిప్పేస్తూ, అయినా నా పిచ్చి గాని, ఇంట్లో ఇద్దరం ఉంటున్నామన్న మాట కానీ ఒక్కనాడైనా ఏమైనా ఇంతవరకు మాట్లాడాడా? ఇలాంటి మొండివాడితో ఇంకా ఎన్నాళ్ళుండాలో ఏంటో ఈ ఇంట్లో. నాన్నకి చెప్పి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలబ్బా! అని తనలో తనే గొనుక్కుంటూ బట్టలు మడతపెడుతూ ఉంటే, కార్తీక్ మాత్రం ముసిముసిగా నవ్వుకుంటూ, ఈ తింగరదానికి మొగుడికి దగ్గరయ్యే ఆలోచనలే ఉండవా? నేనంటే వర్క్‌లో బిజీగా ఉన్నాను. కానీ కనీసం తను కూడా నా దగ్గరికి రావట్లేదు. ఇంకా ఎన్నాళ్ళు నాకు దూరంగా ఉంటుందో అది కూడా చూస్తా అని నవ్వుకుంటూ ఉంటాడు. కార్తీక్ కేవలం ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు. సిటీలో పేరు మోసిన ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీకి సీఈఓ. తన టార్గెట్స్, బిజినెస్ డీల్స్, క్లయింట్స్ మీటింగ్స్‌తో నిత్యం ఉరుకుల పరుగుల జీవితం గడిపేస్తూ ఉంటాడు. అతనికి టాప్ 10లో నుంచి టాప్ 1కి రావడమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. అందుకే ఎప్పుడు బిజీగానే ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కార్తీక్ కంపెనీలోనే ఒక డిపార్ట్మెంట్‌కి కొత్తగా హెడ్‌గా జాయిన్ అవుతుంది శృతి. శృతి చూడ్డానికి చాలా మోడర్న్‌గా, హైఫైగా, ఎప్పుడూ ట్రెండీ డ్రెస్సుల్లో ఉంటుంది. మాట్లాడడంలోనూ,
పనులను చేసే వేగంలోనూ చేయడంలో ఉండే ఆమె దూకుడు చూసి ఆ ఆఫీస్లో చాలా మంది ఇంప్రెస్ అవుతూ ఉంటారు. కార్తీక్ కూడా తన పనితనాన్ని చూసి ఇంప్రెస్ అయ్యి ఆమెకి కాస్త ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టి తన పిఏగా పెట్టుకుంటాడు. కానీ కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ శృతి కేవలం ఒక ఎంప్లాయీగా హద్దుల్లో ఉండకుండా కార్తీక్ పర్సనల్ లైఫ్లోకి చొరబడ్డానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సార్, ఈ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేయాలి. లంచ్ బయట చేద్దామా? అంటూ రోజు ఏదో ఒక సాకుతో కార్తీక్ చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది. కార్తీక్ ఏమో బిజినెస్ పనుల్లో ఉండి ఆమె వేసే చిన్న చిన్న ఎరలను మొదట్లో పట్టించుకోకపోయినా శృతి మాత్రం కావాలనే తన క్లోజ్నెస్ పెంచుకుంటూ పోతుంది. అది కూడా చాలదన్నట్టు ఒకరోజు ఆఫీస్ వర్క్ బాగా లేట్ అయిందని చెప్పి కార్తీక్తో పాటే అర్ధరాత్రి వరకు ఆఫీస్లోనే ఉండిపోతుంది. ఆ సమయంలో కావాలనే కార్తీక్ కళ్ళ ముందు తన అందాలని చూపిస్తూ ఆమె కష్టాలని, భర్తతో వచ్చిన మనస్పర్ధల గురించి చెప్తూ సింపతి క్రియేట్ చేస్తుంది శృతి. నా జీవితం ఇలా అయిపోయింది సార్. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే నేను బతకగలను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టు నటించి కార్తీక్ మనసులో స్థానం సంపాదించుకోవాలని చూస్తుంది. ఆమె ఇంటెన్షన్ అర్థం చేసుకోలేక అది నమ్మి కార్తీక్, పర్వాలేదులే శృతి, వర్క్ మీద ముందు ఫోకస్ చెయ్యు, మిగిలినవన్నీ నెమ్మదిగా సర్దుకుంటాయి అని కాస్త సాఫ్ట్గా మాట్లాడటంతో శృతి ఇంకా రెచ్చిపోతుంది. ఇక అక్కడి నుంచి కార్తీక్ ఎక్కడికి వెళ్ళినా, ఏ క్లయింట్ మీటింగ్కి వెళ్ళినా శృతి వెంటే ఉండటం, కార్తీక్ భుజంపై చెయ్యి వేసి మాట్లాడటం లాంటి చేష్టలతో హద్దులు మీరడం ప్రారంభిస్తుంది. ఆఫీస్లో అందరి ముందు శృతి ఎలా చనువుగా ప్రవర్తిస్తూ ఉంటే కార్తీక్ మాత్రం తన సీరియస్ నేచర్తో దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోడు. ఒకరోజు సాయంత్రం కార్తీక్ ఆఫీస్ నుంచి ఇంటికి రావడం ఆలస్యం అవుతుంది. రాత్రి డిన్నర్ టైంలో ఫోన్ మోగి కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో శృతి, అవునా, సరే సరే నేనిప్పుడే వస్తున్నాను, టెన్షన్ పడకు అని ఫోన్ పెట్టేస్తాడు. వర్ష అనుమానంగా చూస్తూ ఎవరు అని కాస్త కోపంగా అడుగుతుంది. వాళ్ళ పెళ్లి అయిన ఈ నెల రోజులు దాటుతున్నా కూడా వర్ష ఇదే ఫస్ట్ టైం అతన్ని పర్సనల్ ఫోన్ కాల్ గురించి అడగటం. అందుకే ఇలాంటి వాటికి ఆన్సర్ చెప్పకుండా ఆరోగ్యంగా ఉండే కార్తీక్ కూడా కొంచెం కూల్గా, ఆఫీస్లో నా పిఏ, తనకి నేను తప్ప ఇంకెవరు ఇప్పట్లో తెలీదు. రీసెంట్గా ఆమె హస్బెండ్తో గొడవలు వచ్చి ఒంటరిగా ఉంటుంది. జాబ్ పోతే డిప్రెషన్లో వచ్చేసి నా ఆఫీస్లోనే చిన్న పొజిషన్ ఇచ్చాను. ఫీవర్గా ఉందంట, హాస్పిటల్కి తీసుకెళ్ళమని హెల్ప్ అడుగుతోంది. నేను వెళ్తున్నా, వచ్చేసరికి లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయకు, పడుకుండిపో అని చెప్పి అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోతాడు. అంతే, అప్పటి వరకు అతని గురించే పట్టించుకొని వర్షాలో కోపం మొదలవుతుంది. ఆ రాత్రంతా చేతులు నడుపుకుంటూ హాల్లోనే కార్తీక్ వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉంటుంది. తెల్లవారుజామున వస్తాడు కార్తీక్. రాగానే ఏమైంది అంటూ ఆతృతగా అడిగేసరికి, ఫీవర్ కొంచెం ఎక్కువే ఉంది, అందుకే హాస్పిటల్లో చూపించాను, మెడిసిన్ ఇచ్చారు, వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. అయినా నువ్వేంటి ఇంకా పడుకోలేదు అంటూ ఆమెను తిరిగి ఆన్సర్ ఇచ్చిందా లేదా పట్టించుకోకుండానే ఎప్పటిలాగే గదిలోకి వెళ్ళి తన బెడ్పై పడుకుండిపోతాడు కార్తీక్. కానీ అతను వెళ్తున్నా కూడా, కనీసం నేను ఇప్పటి వరకు అతని కోసమే కదా వెయిట్ చేశాను, ఏమీ అడగకుండానే చూడు ఎలా దున్నపోతులో వెళ్ళిపోయాడో అని ఆమెకే తెలియకుండా పొసెసివ్నెస్తో తిట్టుకుంటూనే వెనకే వెళ్ళి సోఫాలో పడుకుంటుంది వర్ష. కానీ ఆ రోజు నుంచి కార్తీక్ ఆఫీస్కి వెళ్తున్న ప్రతిసారి ఆ శృతితో తిరగడానికి వెళ్తున్నట్టున్నాడు. బాగా అలవాటైనట్టుంది. అయినా ఇలాంటి ముండిగటంగాడికి అదెలా నచ్చిందో. ఈరోజు వెళ్ళి అసలు దాన్ని చూడాలి, నాకంటే అందగత్తెనా అది అనుకుంటూ చెప్పా పెట్టకుండా ఒకసారి ఆఫీస్కి వెళ్తుంది వర్ష. ఆమెని అక్కడ ఆఫీస్లో చూసి ముందు కార్తీక్ షాక్ అయినా అందరి ముందు నవ్వుతూ మాట్లాడి తన క్యాబిన్లో కూర్చోమంటాడు. అప్పుడే శృతి కావాలనే అక్కడికి వచ్చి అక్కడే ఉన్న శృతిని, వర్షాని చూడకుండా ఎప్పట్లాగే కార్తీక్ మీద వాలిపోతూ వర్క్ని చూపిస్తుంటే ఆమె ఇంటెన్షన్ ఏంటో కార్తీక్కి అర్థం కాకపోయినా సాటి ఆడదానిగా, అలాగే భర్త మీద పడుతున్న విధానానికి భారీగా కోపం తెచ్చుకుంటుంది వర్ష.
కానీ ఆ విషయం ఆమెకే తెలియదు. కార్తీక్ అంటే ఎటువంటి ఫీలింగ్స్ లేవు అనుకుంటూనే తనకే తెలియకుండానే అతన్ని భర్తగా ఇష్టపడటం మొదలుపెట్టేసింది వర్ష. అందుకే ఇప్పుడు శృతి అలా అతని మీద పడిపోతుంటే తట్టుకోలేకపోతోంది. అలా అని ఏమీ అనలేకపోతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ శృతి రాక ఇంటా బయట ఎక్కువై ఆ కార్తీక్ ఆఫీస్ పని మీద ఎక్కడికి వెళ్ళినా శృతి అతని వెంటే ఉంటూ ఉంటుంది. కార్తీక్ కూడా ఆమెకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెడతాడు. ఇది చూసిన వర్షలో అంతులేని అసూయ, కోపం కట్టలు తెంచుకుంటాయి. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ వర్క్ ఇంకా ఉంది అంటూ డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తుంది శృతి. హాల్లో కూర్చుని శృతి కార్తీక్తో మాట్లాడుతూ కావాలనే కార్తీక్ భుజంపై చెయ్యి వేసి నవ్వుతుంది. అది చూసిన వర్ష రగిలిపోతుంది. కాని కోపంతో అరిస్తే కార్తీక్ తన తప్పుగా అనుకుంటాడని పైకి లేచి చెప్పలేక తన కోపాన్ని లోపలే అణుచుకుంటుంది. అన్ని రోజులు కార్తీక్తో పరిచయంలో శృతి ఆమెకు ఉన్న అనుభవంతో కార్తీక్కి వర్షకి కొత్తగా పెళ్ళయిందని, వాళ్ళిద్దరి మధ్య ఇంకా ప్రేమ, భార్యాభర్తల బంధం లేదని ఇట్టే గ్రహించేస్తుంది. అందుకే ఇప్పుడు ఇలా డైరెక్ట్గా ఇంటికే వచ్చి వర్షకి కోపం ఎక్కువయ్యేలా చేసి వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి విడిపోతే ఎలా అయినా కార్తీక్ని మళ్ళీ పెళ్లి చేసుకుని ఆ ఆస్తులంతటినీ అనుభవించాలి అని ప్లాన్ వేస్తుంది శృతి. అందుకే ఎదురుగా వర్ష ఉన్నా కూడా కొంచెం కూడా ఆలోచించకుండా, భయం అనేది లేకుండా కావాలనే హాల్లో సోఫాలో కార్తీక్ పక్కనే శృతి చాలా చనువుగా కూర్చుని ఏదో ల్యాప్టాప్ స్క్రీన్ చూపిస్తూ కావాలనే భుజాలు ఆనుకునేలా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కావాలనే కార్తీక్ చేతిపై తన చేతులు వేసి నవ్వుతూ ఉంటుంది. అది చూసిన వర్షలో కోపం, గుండెల్లో అంతులేని అలజడి కట్టలు తెంచుకుంటాయి. తన ఇంట్లో తన కళ్ళ ముందే మరొక ఆడది భర్తతో అంత చనువుగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ అల్లరి పిల్లకు రక్తం మరిగిపోతుంది. అసూయతో, కోపంతో ఒళ్ళంతా మండిపోతుంది. అప్పటి వరకు లోపల దాచుకున్న సహనం మొత్తం ఒక్కసారిగా ఆవిరైపోయి ఈ ఇంటికి అసలైన అర్ధాంగి అయినా తనని కాదని ఆ శృతి ఆఫీస్ పేరుతో తన కాపురంలోకి పురుగులా వచ్చి చేరుతుంటే ఇక చూస్తూ ఊరుకోకూడదని గట్టిగా నిర్ణయించుకుంటుంది వర్ష. అందుకే కిచెన్లోకి వెళ్ళి ట్రేలో 2 టీ కప్పులు పెట్టుకుని వచ్చి చాలా ఆప్యాయంగా నవ్వుతూ కార్తీక్ పక్కనే సోఫాలో కూర్చుని కార్తీక్ గారు అంటూ ముద్దుగా పిలిచేసరికి లైఫ్లో ఫస్ట్ టైం వర్ష అలా పిలిచేసరికి ఆశ్చర్యంతో కళ్ళు రెండు పెద్దవి చేసి ఆమెనే చూస్తూ ఉండిపోతాడు కార్తీక్. అదే కార్తీక్ గారు, శృతి గారు వచ్చి చాలాసేపు అవుతోంది కదా, పాపం ఆఫీస్ వర్క్ టెన్షన్లో ఉండి ఇద్దరు బాగా అలసిపోయినట్టున్నారు. ఈరోజు శృతి గారికి అండ్ మీకు స్పెషల్గా నా చేతులతో ప్రత్యేకంగా టీ పెట్టాను అంటూ ఒక కప్ కార్తీక్కి అందించి ఇంకో కప్పు శృతి చేతిలో పెడుతుంది. శృతి కొంచెం మొహమాటంగా థ్యాంక్స్ వర్ష గారు అని టీని గొంతులో పోసుకుంటుంది. ఒకే ఒక సిప్ అంతే. ఒక్క క్షణంలో శృతి కళ్ళు పెద్దవి అయిపోతాయి. ఊపిరి ఆగినంత పని అవుతుంది. వర్ష ఆ టీలో షుగర్ బదులు గుప్పెడు ఉప్పు, కారం కలిపి ఇచ్చేస్తుంది. అప్పటికే గొంతులోకి వెళ్ళేసరికి టీ ఉమ్మేస్తూ వామిటింగ్ చేసుకునేలా విపరీతంగా దగ్గుతుంది శృతి. వర్ష వెంటనే అమాయకంగా కనుబొమ్మలు ఎగరేస్తూ అయ్యో శృతి గారు, ఏమైంది? మళ్ళీ మీకు ఫీవర్ వల్ల వామిటింగ్స్ లా అనిపిస్తున్నాయా? లేదంటే మీ వారి ప్రేమకి మీ కడుపులో ఏమైనా బేబీ పెరుగుతోందా? అంటే మా వారు చెప్పారు మీ ఫ్యామిలీలో ఏదో గొడవలవుతున్నాయంట కదా, అందుకే ఇలాంటప్పుడు ఎలా అయినా భర్త అండదండలు ఉండాలి. నన్ను అడిగితే మీరు మీ వారితో ఒకసారి కూర్చుని మాట్లాడడం మంచిది. ఏమంటారు కార్తీక్ గారు? అంతే కదా? నేను కరెక్ట్గానే చెప్పాను కదా అంటుంది నవ్వాపుకుంటూ వర్ష. కార్తీక్కి అసలు అక్కడ ఏమవుతోందో కూడా అర్థం కాకపోయినా అవును అన్నట్టు తలని నిలువుగా ఊపేస్తాడు. తన మొగుడిని పడేయాలని వస్తే తన పాత మొగుడితో కలవమని సలహాలిస్తున్న వర్షను చూసి శృతికి కోపం వస్తున్న కార్తీక్ ముందు బయటపడలేక సైలెంట్గా ఉండిపోతుంది. అసలే కారంతో నోరు మండిపోతుంటే వర్ష మాటలకి ఆమెకి మతిపోతుంది.
కార్తీక్ వైపు చూసి హెల్ప్ అడుగుదామంటే కార్తీక్ అప్పటికి అలాగే సీరియస్ గా ల్యాప్టాప్ చూస్తూ ఉండిపోతాడే గాని అసలు ఆమెను పట్టించేకోడు. ఇంకా అక్కడే ఉంటే తన ప్రాణం గాల్లో కలిసిపోతుందని అర్థం చేసుకుని శృతి పరుగు పరుగున వాష్రూమ్ వైపు పరిగెత్తుతుంది. వాష్రూమ్ లోపలికి వెళ్లి ఫేస్ వాటర్ తో కడుక్కుని అక్కడే సింక్ పక్కనే ఉన్న ఒక టవల్ తో తన మొహాన్ని పెదాలని రుద్దుకుని తుడుచుకుంటూ ఉంటుంది. కానీ అది మచ్చిగుడ్డ అని వర్ష కావాలనే అక్కడ పెట్టిందని ఆమెకి తెలియదు. ఆ మసంతా మొహానికి అంటుకుని శృతి రూపం చూడ్డానికి ఒక భూతంలా తయారైపోతుంది. అది చూసి తలుపు చాటు నుండి గమనిస్తున్న వర్ష కడుపుబ్బ నవ్వుకుంటూ ఉంటుంది. శృతి అలాగే వాష్రూమ్ నుంచి బయటికి వచ్చి అనుకోకుండా అక్కడే ఉన్న అద్దాన్ని చూసుకుని భయంతో తనతో తనే గట్టిగా అరుచుకుంటుంది. అది చూసి కార్తీక్ కూడా ఈసారి గట్టిగా నవ్వేస్తాడు. ఈసారి వర్ష పడి పడి గట్టిగా నవ్వేసరికి వాళ్ళిద్దరిని ఇలా చూసి శృతిలో కోపం ఇంకా పెరిగిపోతుంది. కావాలనే వాళ్ళిద్దరూ తనని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంటే కార్తీక్ మీద కూడా విపరీతమైన కోపంతో మొహానికి ఉన్న మసితో సహా ల్యాప్టాప్ సర్దుకుని క్షణం కూడా ఆగకుండా వచ్చినప్పటికన్నా వేగంతో బయటికి పారిపోతుంది శృతి. శృతి వెళ్ళిపోగానే కార్తీక్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఎప్పుడూ లేనిది పెదాలపై చిన్న చిరునవ్వు చిందిస్తాడు. ఆ అల్లరి పిల్ల భర్తగా తనని కాపాడుకోవడానికి వేసిన ఈ పిచ్చి వేషాలు చూసి కార్తీక్ కి వర్షపై అంతులేని ప్రేమ కలుగుతూ ఉంటే అతని కోసం ఆమె పడుతున్న ఆరాటం శృతి వాళ్ళ మధ్యకి వచ్చేసరికి వర్షకి వచ్చిన ఆ పొసెసివ్నెస్ పూర్తిగా అర్థమవుతాయి కార్తీక్ కి. అయితే తన భార్యకి తనపై ఉన్న ప్రేమ ఎంత ఉందో తెలుస్తున్నా కూడా బయటపడట్లేదని కార్తీక్ అర్థం చేసుకుంటాడు. ఈ తింగరదానికి నా మీద ప్రేమ ఉన్నా అది తెలియట్లేదు. నేను కాదు, దానంతట అదే నా దగ్గరికి వచ్చేటట్టు దాని ప్రేమని చెప్పేటట్టు చేస్తా అని మనసులోనే గట్టిగా అనుకుని నవ్వుకుంటూ ఉంటాడు. అసలు ఏమైంది శృతికి? ఆమెకిచ్చిన టీలో నువ్వేమైనా కలిపావా అని సీరియస్ గా అడుగుతాడు కార్తీక్. అప్పటి వరకు నవ్వుకున్న వర్ష దొరికిపోయిన దొంగల నేనా, నేనేం కలపలేదు అంటూ శృతికిచ్చిన టీనే మళ్ళీ అతను టెస్ట్ చేస్తాడని కంగారుగా ఆ కప్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. అదంతా చూసి కార్తీక్ గట్టిగా నవ్వుకుంటాడు. శృతి ఇంటెన్షన్ ఏంటో తెలిసిపోయింది కాబట్టి ఎందుకైనా మంచిదని నెక్స్ట్ డే శృతిని తన పిఏగా తీసేసి ఆఫీసులో మాత్రం ఎక్కువసేపు ఉంటూ వర్క్ ఉంది అన్నట్టు నటించడం మొదలు పెడతాడు కార్తీక్. ఇంత జరిగినా ఇతనికి ఇంకా బుద్ధి రాలేదా? దాంతోనే ఆఫీసులో గంటలు గంటలు ఉంటున్నాడు అని ఇంట్లోనే ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది వర్ష. కానీ అలా అని రోజు ఆఫీస్కి వెళ్ళలేదు. శృతి కూడా ఇప్పుడు ఇంటికి రావడం మానేసింది కాబట్టి అసలు వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలో అర్థం కాక ఇంట్లో ఉన్న వర్షకి ఇచ్చెక్కినట్టే అనిపిస్తుంది. కార్తీక్ కూడా కావాలని ఇంటికి వచ్చాక తన ముందే శృతికి ఫోన్ చేసినట్టు యాక్ట్ చేసి ఆమెతో నవ్వుతూ మాట్లాడుతూ యాక్ట్ చేస్తూ వర్షకి మరింత కోపాన్ని పెంచేస్తూ ఉంటాడు. ఆమె కోపంగా తిట్టుకోవడం చాటు నుండి చూసి నవ్వుకుంటూ ఉంటాడు. హుసేన్ నా తింగరి పెళ్ళామా, అలా నీలో నువ్వే తిట్టుకుంటూ ఉండే బదులు గట్టిగా వచ్చి నన్ను అడగొచ్చు కదా, నా ప్రేమని ఎప్పటికి అర్థం చేసుకుంటావే అని ఆమె ప్రేమ చూపించే రోజు కోసం ఎదురు చూస్తూ ఉండిపోతాడు కార్తీక్. కానీ అక్కడ శృతి ఆలోచనలు మాత్రం వేరేగా ఉంటాయి. ఎలాగో కార్తీక్ తన మీద అనుమానం వచ్చింది కాబట్టి తన ప్రాసెస్ ని ఫాస్ట్ గా చేయాలి అని ఆఫీస్ డీల్ ఉంది అంటూ కావాలనే ఒకరోజు మీటింగ్ ని హోటల్లో ఏర్పాటు చేసేలా చేస్తుంది. ఈ హోటల్ ఎందుకు బుక్ చేసావు శృతి? ఇది మన ఆఫీస్ కి చాలా దూరంగా ఉంది కదా. మొబైల్లో ఏదో చూస్తూనే కారులో వెళ్తూ అడుగుతాడు కార్తీక్. కానీ అప్పటికే అతనిలో ఏదో అనుమానం కలుగుతూ ఉంటుంది. అది క్లయింట్ ఇక్కడికే వస్తాను అన్నారు సార్, అందుకే అనడంతో ఇంకా కార్తీక్ కూడా ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు. హోటల్ ముందు కారు ఆగిన వెంటనే శృతి, కార్తీక్ ఇద్దరు హోటల్ లోపలికి వెళ్తారు. డ్రైవర్ కార్ ని ఆ హోటల్లోనే పార్క్ చేసి ఎవరూ లేరు అని చుట్టూ చూసుకున్నాక వర్షకి ఫోన్ చేసి శృతి, కార్తీక్ హోటల్కి వచ్చిన విషయం చెప్పేస్తాడు.
అప్పటికి చాలా రోజుల నుంచి వర్షకి వాళ్ళిద్దరి విషయంలో ఏం చేయాలో తెలియక కార్తీక్ కార్ డ్రైవర్కే మనీ ఇచ్చి, అన్నా నువ్వే హెల్ప్ చేయాలన్నా, ఆ శృతి చూసావా ఎంత తేడాగా ఉందో, ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసేసరికి దానికి డ్రైవర్ ఒప్పుకుంటాడు. ఇప్పుడు పటాలకి వచ్చిన విషయం తెలియగానే అక్కడ వర్ష గుండెల్లో అగ్నిపర్వతం బద్దలై, ఇంత చెప్పినా ఆయనకి ఇంకా దాని మీదే అంత నమ్మకమా అని కోపంగా తను కూడా హోటల్‌కి బయలుదేరుతుంది. లోపలికి వెళ్ళిన శృతి, "సార్, కార్తీక్ గారు మన రూమ్ 302 అక్కడికి క్లయింట్ వస్తా అన్నారు. మీరక్కడే ఉండండి. నేను ఇప్పుడే వస్తాను" అంటూ ఎవరితోనో ఫోన్‌లో గట్టిగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది శృతి. అదంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్న డ్రామా అని కార్తీక్‌కి అప్పటికి క్లారిటీ వచ్చేసినా, శృతి ప్లాన్ ఏంటో ముందే తెలుసుకోవాలి. దీనికి వెనక ఇంకెవరైనా ఉన్నారా అని తెలుసుకోవాలని డిసైడ్ అయ్యి అక్కడే ఉండిపోతాడు కార్తీక్. అందుకే ఆమె వలలో తానే స్వయంగా చిక్కుకున్నట్టు నటిస్తూ సోఫాలో కూర్చుంటాడు. కానీ నిజంగానే తనకే తెలియకుండా అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తాగి ఓపెన్ చేసేసి కొద్దిగా తాగుతాడు. అందులో అప్పటికే శృతి సెక్సువల్ డ్రగ్ మిక్స్ చేసి పెడుతుంది. అదే సమయంలో భర్తను కాపాడుకోవాలన్న కంగారుతో హోటల్‌కి చేరుకున్న వర్ష కంగారుగా రూమ్ నంబర్ వెతుక్కుంటూ వచ్చి నేరుగా ఆ డోర్ తెరుస్తుంది. చీకటిగా ఉన్న ఆ రూమ్‌లోకి అడుగుపెట్టగానే అక్కడ శృతికి బదులుగా వర్ష కనిపించడంతో కార్తీక్ కళ్ళు మరింతగా మసకబారుతాయి. మత్తుమందు ప్రభావం తలలోకి ఎక్కడంతో ముందు సరిగ్గా చూడలేకపోతాడు. శృతి, ఈ వాటర్ బాటిల్‌లో ఏం డ్రగ్ కలిపావు? నిజం చెప్పు. నీ వెనక ఇంకా ఎవరున్నారు? అంటూ మత్తుగా గొంతులో కోపంతో అడుగుతూ ఉంటాడు కార్తీక్. వర్షకు ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఏంటి? ఆ పిశాచి డ్రగ్ కలిపేసిందా? ఈ విషయం బయటికి తెలిస్తే ఈయన పరువే కాదు, జగన్నాథ్ మావయ్య గారి పరువు కూడా పోతుంది. లేదు, నేనస్సలు అలా జరగనివ్వను. ఆ నంగనాచి తుంగభద్రని నేను తుంగభద్రలో తొక్కిన తర్వాత ఎత్తినా అనుకుంటూ శృతి మీదన కోపం, అసూయ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా కష్టంగా కార్తీక్‌ను బయటికి తీసుకెళ్లాలని అతని దగ్గరికి వస్తుంది. ఏయ్! దగ్గరికొస్తే ఇక్కడే పీక పిసికి చంపేస్తాను అంటూ శృతి అనుకుని వర్ష పీక పట్టుకుని గోడకి ఆనించి నొక్కేస్తూ ఉంటాడు కార్తీక్. ఆ! కార్తీక్ గారు, నేను వర్షాని, నన్ను చూడండి అంటూ అతి కష్టంగా చెప్పేసరికి అతను కూడా కష్టంగా కళ్ళు తెరిచి చూస్తాడు. అక్కడ నిజంగానే వర్ష కనిపించి ఒక్కసారిగా ఆమెని హత్తుకుని, వర్ష, నాకేదో అవుతోంది. ఏదో డ్రగ్ నా బాడీలోకి వెళ్ళింది. మనం ఇప్పుడే అర్జెంటుగా హాస్పిటల్‌కి వెళ్ళాలి అంటూ ఎప్పుడూ లేనిది కాస్త కంగారు, భయం కలుగుతూ ఉంటే ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఒంటి నుండి వేడి ఆవిర్లు కూడా వస్తూ ఉంటే ఆపుకుంటూ చెప్తాడు కార్తీక్. అతన్ని చూస్తుంటేనే ఏదో అయిందని వర్షకి అర్థమయ్యి, ఆ టైంలో కార్తీక్‌ని అసలు అక్కడి నుంచి తీసుకెళ్లడం కూడా కష్టమని అర్థం చేసుకొని, "ఏం కాదు, ఏం కాదు కార్తీక్ గారు. మీరు ముందిక్కడ పడుకోండి" అంటూ మెల్లిగా అతని నుంచి విడిపించుకొని బెడ్‌పై కూర్చోబెట్టి ఇంకెవరూ ఆ గదిలోకి రాకుండా లోపల నుండి లాక్ చేసి గడియ కూడా పెట్టేస్తుంది వర్ష. కార్తీక్ కాసేపు మామూలుగా కంట్రోల్‌లో ఉండడానికి ట్రై చేసినా అతని వల్ల కాక మత్తులో కళ్ళు సగానికి పైగా మూసుకుపోతుంటే వర్ష వైపు అడుగులు వేస్తాడు. వర్ష, నాకేదో అవుతోంది. ఉండలేకపోతున్నాను. నువ్వు ఇక్కడ ఉండొద్దు. వెళ్ళు. లేదంటే నేను నిన్ను ఏమైనా చేసేలా ఉన్నాను. నాకు పిచ్చి పట్టినట్టుంది అంటున్న కార్తీక్ మాటలు పూర్తి కాకుండానే వర్ష అతని చేతిని పట్టుకుని ఆపబోతుంది. కార్తీక్ గారు, ఏంటి మాటలు? అసలు మీరు స్పృహలోనే ఉన్నారా? మీకేం కాదు. ముందు మీరిక్కడ కాసేపు పడుకోండి అని బెడ్‌పై పడుకోబెడుతుంటే కార్తీక్ చేతులు అనుకోకుండా ఆమె నడుము చుట్టూ చేరి గట్టిగా లాగేసరికి ఆ పట్టుకి తిన్నగా వెళ్లి అతనిపై పడిపోతుంది వర్ష. ఆమె మెత్తని పయ్యద అతని మొహంపై పడి అతని నోటి నుండి తీయని మూలుగు వస్తే అప్పటి వరకు శరీరానికి ఏం కావాలో తెలియని పరిస్థితిలో ఉన్న కార్తీక్‌కి ఇప్పుడు ఆమె మాత్రమే అతనికి కావాలని గట్టిగా అర్థమవుతుంది. అందుకే
కార్తీక్ ఒక్కసారిగా తన చేతులతో వర్ష నడుమును గట్టిగా లాగి ఆమె గుండెలని అతని మొహానికి మరింత గట్టిగా హత్తుకుంటాడు. ఆ సడన్ మూమెంట్ కి వర్ష ఉలిక్కిపడిపోతుంది. వద్దు కార్తీక్ గారు, ప్లీజ్ నా మాట వినండి. వదలండి నన్ను. మీరు పూర్తిగా ఇప్పుడు మత్తులో ఉన్నారు. ఇలా చేయకండి ప్లీజ్ అంటూ కంగారుగా, అదే సమయంలో భయంతో పాటు అతన్ని దూరం తోయడానికి ప్రయత్నిస్తుంది వర్ష. కార్తీక్ ఆమె మాటల్ని అస్సలు పట్టించుకోడు. మరింత దగ్గరగా లాక్కుంటూ ఆమెని బెడ్పై ఫ్లిప్ చేసి ఆమె మెడపై తన ముఖాన్ని ఆనించి మత్తుగా గొనుగుతూ, నిన్ను వదిలేయడానిక ఇన్ని రోజులు వెయిట్ చేసింది? అయినా ఇన్నాళ్ళు పట్టిందా నీకు నా ప్రేమ అర్థం కావటానికి? పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను నువ్వే నా దగ్గరకు వస్తావని. ఒక్కసారైనా ప్రేమగా వచ్చావే? మన ఫస్ట్ నైట్ డ్రెస్ కూడా నీ పక్కన పడుకున్నా అని అంతలా అరిచేశావు. మళ్ళీ అందుకే నీ దగ్గరికి రావాలంటేనే ఎదురు అనిపించి నువ్వే వస్తావని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. కానీ వస్తేగా నువ్వు, ఇంక నిన్ను వదిలేదే లేదు. ఏమనుకుంటావో అనుకో, ఇప్పుడు మాత్రం నాకు నువ్వు కావాలి. అయినా ఇప్పుడు నువ్వు నా దగ్గర లాక్ అయిపోయావుగా, ఇంకెక్కడికెళ్తావే అంటూ చెప్తుంటే, అన్నాళ్ళు తన పైన తన భర్త మనసులో దాచుకున్న ప్రేమ మెల్లిమెల్లిగా తెలుస్తుంటే వర్షా కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లే కాకుండా పెదాలపై కూడా నవ్వు పూస్తుంది. ఈలోపే కార్తీక్ ఆమె చీర పైటని పిన్తో సహా పట్మని సౌండ్ వచ్చేలా, చీర చిరిగేలా లాగి చీర మొత్తాన్ని కుచ్చులతో సహా ఒక్క పెట్టెన లాగి పక్కకి విసిరేసి ఆమె గుండెల్లో తలదూర్చేస్తే ఆ స్పర్శకు వర్ష ఒళ్ళంతా విద్యుత్ ప్రవహించినట్లు అవుతుంది. అప్పటి వరకు ఉన్న కోపమంతా క్షణంలో ఆవిరైపోతుంది. తన భర్త తనను ఇంతగా కోరుకుంటున్నాడన్న నిజం ఆమె గుండెల్ని తాకేసరికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక ఆ ఇనుపలాంటి చేతుల పట్టు నుంచి తప్పించుకోవడం తన వల్ల కాదనిపించి పూర్తిగా అతని ప్రేమలో కరిగిపోతుంది వర్ష. కార్తీక్, నిజంగా నా మీద మీకు ఇంత ప్రేముందా? సిగ్గుతో గొంతు వణుకుతూ ఉంటే మెల్లిగా అడుగుతుంది వర్ష. అతను సమాధానం చెప్పకుండానే ఆమె పెదవులపై తన పెదవులని ఆనిస్తాడు. ఆ హోటల్ రూంలోని మస్క వెలుతురులో, ఆ మత్తు వాతావరణంలో వాళ్ళిద్దరి మధ్య అడుపులేని ఒక రొమాంటిక్ తుఫాను మొదలవుతుంది. ఆ మత్తులో కార్తీక్ స్పర్శ మరింత హద్దులు దాటుతూ ఉంటే వర్ష ఒళ్ళంతా విద్యుత్ ప్రవహించినట్లే అవుతుంది. ఆమె సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలు, కళ్ళల్లో తొణికిసలాడుతున్న ఆ తడి చూపులు కార్తీక్ ని మరింతగా మత్తెక్కిస్తూ ఉంటాయి. క్షణం కూడా ఆమెను తన నుంచి విడిపించకుండా ఆమె పెదవులపై తన పెదవుల దాడిని మరింతగా పెంచేస్తాడు. ఆ గాఢమైన ముద్దుల్లో శ్వాస ఆగిపోతున్నా ఆ అనుభూతిలో తేలిపోతూ వర్ష అతని భుజాలపై తన చిన్న చేతులతో గట్టిగా పట్టుకుంటుంది. అతనిస్తున్న ఒక్కో పంటిగాటుకి ఆమె సర్వాంగం జలధరించిపోయి ఆమె పెదవుల నుంచి ఒక చిన్న మూలుగు బయటికి వస్తుంది. ఆ శబ్దం కార్తీక్ లో ఉత్సాహాన్ని మరింతగా రెట్టింపు చేస్తూ ఉంటుంది. ఆమె ఎత్తైన గుండెలు అతని గట్టి చేతుల్లో చుట్టుగా నలిగిపోతూ ఉంటే వాటి పొగరును పూర్తిగా అణచివేయాలనే ఒక మగవాని తపన అతనిలో తారాస్థాయికి చేరుకుంటుంది. కానీ ఆ మృదువైన వంపు సంపులు అతని సొంత నిగ్రహానికే పెద్ద పరీక్ష పెడుతున్నాయని, తనని తాను నియంత్రించుకోవడం అతనికి కష్టమవుతోందని పాపం అతనికి ఆ సమయంలో తెలియనే లేదు. ఆమె చిన్నారి నడుము వయ్యారాలు పోతూ అతని ఇనుపలాంటి చేతుల్లో ఇమిడిపోతూ ఉంటే ఆ స్పర్శే ఒక అద్భుతం. అలా కిందకి జారిన అతని చూపులు ఆమె ఒంటిపై చిన్న సైజ్ డైమండ్లా మెరుస్తున్న నాభిపై ఆగుతాయి. ఆ ఆ నాభి సౌందర్యం అతనికి అచ్చం తేనెతిట్టలా మారి అమృతమైన మకరందాన్ని అందిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ నాభిపై అతను వేసే ప్రతి స్పర్శకు వర్ష ఒళ్ళు విల్లులా వంగిపోతుంది. తన మైకంలో ఆమెను పూర్తిగా ముంచేస్తూ ఆమె కళ్ళల్లోని ఆ ప్రతి చిన్న భావాన్ని చదువుతూ కనీసం ఆమెకు ఏ మాత్రం నొప్పి కూడా తెలియకుండా చాలా జాగ్రత్తగా, అదే సమయంలో అత్యంత ఇంటెన్స్ గా ఆమెలో పూర్తిగా కరిగిపోతాడు కార్తీక్. ఆ గదిలో వాళ్ళిద్దరి శ్వాసలు కరిగిపోయి ఒకే లయలో వారి గుండె లయలు కూడా మారుమోగుతూ ఉంటాయి.
ఎంతో సేపు సాగిన ఆ ప్రేమ ప్రయాణం తర్వాత అలసటతో వచ్చిన ఆయాసంతో వర్ష గుండెలపైనే తలపెట్టి గాఢమైన నిద్రలోకి జారుకుంటాడు కార్తీక్. ఆ స్పర్శను ఆస్వాదిస్తూ అతని వీపును తన చేతులతో ప్రేమగా చుట్టేసి జీవితంలోని ఎన్నడూ లేనంత మత్తుగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటుంది వర్ష. అలా శృతి పనిన కుట్ర కాస్త వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా చెరిపేసి భార్యాభర్తల అనుబంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఆ రాత్రి ఆ గదిలో ప్రేమ మాత్రమే గెలుస్తుంది. లోపల ఇలా ఉంటే బయట ఏం జరుగుతోందో చూద్దాం. అక్కడున్న వాటర్ కార్తీక్ తాగడానికి పావుగంట వరకు లోపలికి వెళ్లకుండా ఉండాలని బయటే వెయిట్ చేసిన శృతి దూరం నుండి వర్ష రావడం, కిందగా డోర్ ఓపెన్ చేసుకుని ఆ గది లోపలికే వెళ్ళటం చూసి కోపంతో అక్కడే తిరుగుతూ ఏం చేయాలా అని ఆలోచనలో పడిపోతుంది. అప్పుడే ఆమెకి మరో ఫోన్ కాల్ వస్తుంది. ఏమైంది? చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? వీడియో వాళ్ళని పంపనా? అన్న గంభీరమైన గొంతు విని కంగారుగా లేదు సార్, నేను ఆ గదిలోకి వెళ్లేలోపే ఆ కార్తీక్ గారి వైఫే ఎలా వచ్చిందో గాని వచ్చి తిన్నగా ఆ రూమ్లోకే వెళ్ళింది సార్ అని చెప్తుంది. యూ ఇడియట్! ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవా నువ్వు? ఇప్పటి వరకు ఆ కార్తీక్ గారి ప్రాసెస్ కోడ్స్ ఒక్కటి కూడా చెప్పలేదు. కనీసం వాడి బిజినెస్ సీక్రెట్స్ కూడా తెలుసుకోలేకపోయావు. పోనీ వాడిని నీతో ఉన్నట్టు హోటల్లో ఇరికించి మీడియా ముందైనా చూపించు అంటే ఇప్పుడు అది కూడా చేయలేదు. ఛ! నా టైం అంతా వేస్ట్ చేశావు. నిన్నొదలను అని కోపంగా అరిచి కాల్ కట్ చేస్తాడు అవినాష్. అతనే కార్తీక్ బిజినెస్ లో ఒకప్పటి పార్ట్నర్. అతని పద్ధతి కార్తీక్ కి నచ్చక అతని షేర్స్ కూడా తనే తీసుకుని కంపెనీ నుండి పూర్తిగా బయటికి పంపించేస్తాడు. అదంతా మనసులో పెట్టుకుని ఇలా శృతిని పంపి కార్తీక్ ని ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేస్తాడు అవినాష్. కానీ కార్తీక్ తెలివిగా తన కంపెనీ విషయాలు బయటికి అస్సలు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూనే ఉంటాడు. ఫైనల్ గా ఇలా హోటల్లో శృతితో ఉన్నప్పుడు సడన్ గా మీడియా వాళ్ళని పంపి కార్తీక్ పరువు తీసి జైలుకి పంపాలి అని ప్లాన్ చేసిన వర్ష వల్ల అది కూడా చెడిపోతుంది. అందుకే కోపంతో అరిచేసి కాల్ కట్ చేస్తే ఇక్కడ శృతిలో భయం ఇంకా పెరిగిపోతుంది. అవతల కార్తీక్కి ఈ పాటికే తన ప్లాన్ తెలిసి బయటికొచ్చాక చంపేస్తాడని భయపడుతుంటే ఇప్పుడు ఇదంతా చేయించిన అవినాష్ కూడా నిన్ను వదలను అంటూ తిరిగి ఆమెనే బెదిరించి అరిచి కాల్ కట్ చేయడంతో పూర్తిగా భయపడిపోయి ఆ క్షణమే తన రూమ్ కి వెళ్లి లగేజ్ ప్యాక్ చేసుకుని ఆ సిటీని వదిలి పారిపోతుంది శృతి. ఆ రోజు ఈవినింగ్ కి కార్తీక్ మత్తు కొద్దిగా వదిలితే మెల్లిగా డ్రైవర్ హెల్ప్ తో ఇంటికి తీసుకొస్తుంది వర్ష. ఆ నైట్ కి కూడా ఇంకా లేవడు కార్తీక్. కానీ వర్ష మాత్రం ఆ తీయని నొప్పులతో మాటిమాటికి కార్తీక్ ని చూస్తూ సిగ్గుతో నవ్వుకుంటూ అతన్ని హత్తుకుని ఆ రాత్రిని కరిగించేసి నెక్స్ట్ డే కార్తీక్ ని ఎలా ఫేస్ చేయాలా అని తనలో తనే సిగ్గుపడుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం అసలు ఏమీ జరగనట్టే లేచి ఆఫీస్కి వెళ్ళడానికి తయారవుతున్న కార్తీక్ వైపు కోపంగా గుర్రుగా చూస్తూ ఉంటుంది వర్ష. ముందు రోజుతో వాళ్ళ మధ్య ఉన్న దూరం పూర్తిగా కరిగిపోయింది అని ఆమె అనుకుంటే కార్తీక్ ముఖంలో మాత్రం ఆ సీరియస్నెస్ అస్సలు తగ్గదు. లేచి రొమాంటిక్ గా దగ్గరకు తీసుకుంటాడు. అప్పుడు ఎలా సిగ్గుని దాచుకోవాలి అని ముందు రోజు నుండి ఆలోచిస్తున్న వర్షాలో ఇప్పుడు కార్తీక్ ఫేస్ చూసి గట్టిగా కొట్టాలి అనిపిస్తుంటే అలాగే కొట్టేలా చూస్తుంది మన తింగరి పాప. అది చూసి కార్తీక్ తన కోట్ సర్దుకుంటూ ఏంటా చూపులు? ఆఫీస్కి వెళ్తున్నా, సాయంత్రం రావడం లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయకుండా పడుకో అని రోజులాగే పాత డైలాగ్ నే రిపీట్ చేస్తూ బయటికి అడుగు పెట్టబోతాడు. ఇక లాభం లేదు అనుకుంటుంది వర్ష. మనసులో ఉడికిపోతున్న కోపాన్ని, అంతకంటే ఎక్కువగా దాచుకోలేకపోతున్న ప్రేమను ఒకేసారి బయట పెట్టాలని డిసైడ్ అయిపోయి కార్తీక్ గారు ఒక్క నిమిషం ఆగండి అంటూ అరుస్తుంది వర్ష. ఆ గొంతులో ఉన్న కమాండింగ్ చూసి కార్తీక్ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తాడు. వెంటనే వర్ష ముందుకొచ్చి కార్తీక్ కాలర్ని తన చిన్న చేతులతో పట్టుకుని లాగుతుంది.
6 అడుగుల ఆ పెద్ద మనిషిని తన వైపు వంచేసరికి కార్తీక్ కళ్ళు ఈసారి ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. ఎప్పుడూ తనని చూస్తే భయంతో గడగడలాడిపోయే ఈ అల్లరి పిల్లలో ఈ యాటిట్యూడ్ చూసి అతనికి మాటే రాదు. ఏంటి? రోజులా ఆఫీస్ అంటూ వెళ్ళిపోతున్నారు? అసలు నిన్న మన మధ్య ఏం జరిగిందో మీకు గుర్తుందా లేదా? అంటుంది కళ్ళల్లో నీళ్లు నింపుకుంటూ, అదే సమయంలో కోపంతో ఊగిపోతూ. కార్తీక్ అలాగే నిలబడిపోయి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు. ఆ కళ్ళల్లో కన్నీటి కంటే ఎక్కువ స్పష్టంగా తనపై ఉన్న అమితమైన పొసెసివ్‌నెస్, ప్రేమ కనిపిస్తూ ఉంటాయి. అతని పెదవులపైకి ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. మెల్లిగా తన చేతులతో వర్ష నడుమును చుట్టి తనకి మరింత దగ్గరగా లాక్కుంటాడు కార్తీక్. ఆ సడన్ మూవ్‌మెంట్‌కి వర్ష ఉలిక్కిపడి గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయి ఆగిపోతుంది. నిన్ననా? నిన్న ఏం జరిగింది? అంటూ కళ్ళెగరేసి కొంటిగా అడిగేసరికి ఆమె గుండె సిగ్గుతో జల్లుమంటుంది. చెప్పు, నీకే అంటుంటే, పొండి, మీరు కావాలనే చేస్తున్నారు. నాకర్థమైంది అని మాట్లాడుతూ ఉంటే కాల్ వస్తుంది కార్తీక్‌కి. ఇంక మళ్ళీ ఆమెని ఏడిపించడానికి కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని, శృతి, వచ్చేస్తున్నాను. అరగంటలో ఉంటానులే అనగానే ఇక్కడ వర్షాలో కోపం మరింతగా పెరిగిపోయి ముక్కుపుటాలు అదురుతుంటే అతని కాలర్ గట్టిగా పట్టుకొని, ఏంటి? ఇంత జరిగినా మళ్ళీ దాని దగ్గరికే వెళ్తున్నావా నువ్వు? నీకు నా ప్రేమ కనిపించట్లేదా? నో. అసలు నువ్వు ఈ ఇల్లు దాటి ఎలా వెళ్తావో ఈరోజు నేను చూస్తాను అంటూ కాలర్ పట్టి కోపంలో లాగేస్తూ ఉంటుంది. కార్తీక్ మాత్రం గట్టిగా నవ్వుతూ, నీ ప్రేమనా? ఓహో! మేడం గారికి నా మీద ప్రేమ ఉందా? ఇన్నాళ్ళకి నా తింగర పిడకు నోరు పెరిగిందన్నమాట. భర్త మీద హక్కు చాటుకోవడం వచ్చింది అంటాడు గంభీరమైన గొంతులో కాస్త వెటకారం, విపరీతమైన ప్రేమను మిక్స్ చేసి. నేను నేనన్నది అది కాదు. ముందు వదలండి నన్ను అంటూ తెలిసిపోయిందని కసురుకుంటూ కావాలని యాక్ట్ చేస్తూ వెనక్కి లాగాలని చూస్తుంది వర్ష. కానీ ఆ ఇనుములాంటి చేతుల పట్టు నుంచి తప్పించుకోవడం ఆమె వల్ల కాదు. వదిలేయడమా? నెల రోజుల నుంచి నా భార్య నా మీద ఎప్పుడరుస్తుందా అని వెయిట్ చేసి అలసిపోయాను. అలాంటిది నువ్వే స్వయంగా నా కాలర్ పట్టుకుని నిలదీస్తుంటే అంత ఈజీగా వదిలేస్తానా? అని ఆమె పెదవులకు దగ్గరగా వస్తాడు కార్తీక్. ఆ స్పర్శకి, ఆ వేడికి వర్ష ఒళ్ళంతా జిగేల్మంటుంది. కోపం కాస్త కరిగిపోయి బుగ్గలు సిగ్గుతో ఎర్రగా మారిపోతాయి. తలదించుకొని అతని ఛాతీపై ముద్దుగా గుద్దుతూ, నిన్న అంతలా నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేసి, ఇప్పుడు మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నట్టు, అస్సలేం జరగనట్టు బిల్డప్ ఇస్తున్నారు. అందరిలాగే మీరు కూడా కదా! పోండి, నేను మీతో మాట్లాడను అంటుంది చిన్నగా పెదవి విరుస్తూ. కార్తీక్ నవ్వు ఆపుకోలేకపోతాడు. గట్టిగా నవ్వుతూ ఆమె పెదాలని గట్టిగా సౌండొచ్చేలా ముద్దాడి, నాకు ముందు నుంచి ఆఫీస్‌నే ఇంపార్టెంట్ వర్ష. కానీ నా ప్రపంచం నువ్వే అని నీకు అర్థం కావడానికి ఇన్ని రోజులు పట్టింది అంతే. ఆ శృతి నా డ్రామాలో ఒక పాత్ర మాత్రమే. ఈ కార్తీక్ గాడెప్పుడో నిన్ను మనసులో కూర్చోబెట్టేస్తున్నాడులే అంటూ ఆమె ముద్దుగా ఉన్న గడ్డాన్ని పైకి లేపి కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు. అప్పుడు అర్థమవుతుంది వర్షకి. ఇదంతా తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టించడానికే కార్తీక్ ఆడిన ఒక పెద్ద మైండ్ గేమ్ అని. మీరు చాలా డేంజరస్ కార్తీక్. ఇలా మోసం చేస్తారా నన్ను? అంటుంది బుసలు మోసం కాదు వర్ష. ప్రేమలో గెలవడానికి ఇవన్నీ తప్పవు. స్వీట్ టార్చర్ లాంటిది అంటూ ఆమె పెదవులపై మరోసారి తన పెదవులని ఆనిస్తాడు. కాసేపయ్యాక ఆమెను మెల్లిగా వదిలి, ఆఫీస్‌లో చిన్న పనుంది. ఈవినింగ్‌కి రెడీగా ఉండు. ఇద్దరి లగేజ్‌లు ప్యాక్ చెయ్యి. హనీమూన్ వెళ్తున్నాం మేడం గారు. రెడీగా ఉండండి. ఫాస్ట్‌గా వచ్చేస్తాను అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టి నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్తుంటే వర్ష మనసు గాల్లో తేలిపోతుంది. కార్తీక్ అలా ఆఫీస్‌కి వెళ్లి శృతి ఆల్రెడీ జంప్ అని తెలుసుకొని ఆమె ఫోన్‌తో కాల్ లిస్ట్ తీయించి దాని వెనుక ఉన్నది అవినాష్ అని కనిపెడతాడు. తనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి గంట తర్వాత
తన ఈజీ చైర్‌లో తీరిగ్గా వెనక్కి వాలి టీవీ ఆన్ చేసి న్యూస్ పెడితే అందులో వచ్చే బ్రేకింగ్ న్యూస్, ఏవీ సొల్యూషన్స్‌లో జరుగుతున్న స్కామ్, బయటపడ్డ నిజాలు, తప్పుదోవన ప్రాజెక్టులు తీసుకొని వాటిలో ఫ్రాడ్ చేస్తూ జనాలను, కంపెనీలను మోసం చేస్తున్న ఏవీ సొల్యూషన్స్. దీని వెనుక ఉన్నది ఆ కంపెనీ సీఈఓ అవినాష్ అని, అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు అంటూ వీడియోతో సహా వస్తూ కనిపిస్తూ ఉంటే అవినాష్, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. నిన్ను ఊరికే వదిలేసి తప్పు చేశాన్రా. కానీ నువ్వు నా మీదే ఇన్ని ప్లాన్లు వేస్తే కూడా ఊరుకోడానికి నేనేమైనా దోస్త్ మేరా దోస్త్ అని పాడుకోవడానికి జగపతి బాబుని కాదురా. నీ తోలు తీసి తొక్కేసే కేజీఎఫ్‌లో యష్‌ని. ఇప్పుడేం చేస్తావో చెయ్యి అని కన్నింగా అనుకుంటూ వచ్చే వారం రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నా అని మేనేజర్కి చెప్పేసి జాయినింగ్ అప్పుడు తీసుకున్న శృతి డాక్యుమెంట్స్ అన్ని స్మాష్ చేయమని చెప్పి ఆర్డర్ చేసి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళేసరికి లగేజ్ ప్యాక్ చేస్తూ ముందుకు వంగి కనిపిస్తుంది వర్ష. క్షణం కూడా ఆగలేక వెనక నుండి వెళ్లి ఆమెని గట్టిగా హత్తుకుని బెడ్ పైకి తోసి పైకి చేరి ముద్దుల వర్షం కురిపిస్తూ ఆమె ఎంత ఏడ్చినా వదలకుండా ముచ్చటగా 3 సార్లు ఆమెలో కలిసిపోయి అప్పుడు పైకి లేస్తాడు కార్తీక్. నీకసలు బుద్ధుందా? ఫ్లైట్‌కి అవతల టైం అవుతుంటే ఇప్పుడా ఇవన్నీ? నాకిప్పుడు ఓపిక మొత్తం పోయింది పొండి అంటూ ముక్కు చీదుతుంది వర్ష. నేనున్నాగా, నేను రెడీ చేస్తాలే బేబీ అంటూ మిగిలిన లగేజ్ అంతా ప్యాక్ చేసి ఆమెను కూడా వద్దన్నా కూడా అతనే రెడీ చేసి కార్లోకి కూడా ఎత్తుకుని తీసుకెళ్తాడు కార్తీక్. అలా ఇద్దరు స్విస్ వెళ్ళి ఆ మధ్యలో చలిలో క్షణం కూడా ఒకరిని ఒకరు వదలకుండా ప్రేమను చూపించుకుంటూ ఒకరిలో ఒకరు మళ్ళీ మళ్ళీ కలిసిపోతూ పూర్తిగా దగ్గరయ్యి ఆ అల్లరి పిల్ల, ఈ మొండిగటం ఒక్కటయ్యే అపురూపమైన క్షణాలని ఆస్వాదిస్తారు. అలా ఆ వారం రోజులు ఎంతో సంతోషంగా టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసరికి ఇద్దరి పేరెంట్స్ నవ్వుతూ వెల్కమ్ చెప్తారు. ఇంకా వాళ్ళని ఎక్కడికి పంపకుండా అందరూ కలిసే ఒకే దగ్గర సంతోషంగా ఒకే ఇంట్లో ఉంటూ జీవితంలో అన్ని రంగుల్ని వాళ్ళ జీవితాల్లో నింపుకుంటారు. సమాప్తం. ఇదండి నా మొండి మొగుడు కథ. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోకండి. అలాగే ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అలాగే మనసుని తాకే కథలు అనే ఛానల్ వేరేగా కొత్తగా ఓపెన్ చేశాను. అక్కడే కూడా డైలీ స్టోరీస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే అక్కడ కూడా డైలీ స్టోరీస్ వస్తాయి. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.